ఐఎమ్ డాక్టర్ లావణ్య గోవాడ, కన్సల్టెంట్ అట్ టీఎన్టీ కేర్ హాస్పిటల్స్, గచ్చిబౌలి. ఇవాళ మనం మన వీడియోస్ చూసి పేషెంట్స్ అడిగిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ ఇద్దాం. ఇవాళ మేడం, నాకు స్మెల్ లాస్ అయ్యి 7 years అవుతుంది. నోస్లో బోన్ బెండ్ ఉందని చెప్పారు. సో ఇప్పుడు సర్జరీ చేయించుకుంటే యూజ్ ఉంటుందా? సో మీకు బేసిక్ ప్రాబ్లం స్మెల్ లాసే అయితే గనక అది ఫస్ట్ అసలు నోస్ సర్జరీ వల్ల స్మెల్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అన్న దానికన్నా ముందు అసలు దేని వల్ల స్మెల్ తగ్గింది అన్నదైతే ఫస్ట్ చూసుకోవాలి. జస్ట్ సింపుల్ నోస్ బెండ్ వల్ల మీకు నోస్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కానీ స్మెల్ తగ్గడం అన్నది నోస్ బెండ్ వల్ల జరగడం అన్నది చాలా చాలా రేర్. సో మోస్ట్ లైక్లీ పాలిప్స్ లాగా, అంటే మనకి స్మెల్ ఆల్ఫాక్టరీ ఏరియా అంటాం, అంటే నోస్ లో మనకి స్మెల్ ని పర్సీవ్ చేసే ఏరియా రూఫ్ లో ఉంటుంది. ఆ రూఫ్ లో మనకి ఈ నర్వ్స్, ఆల్ఫాక్టరీ నర్వ్స్ అంటే మనకి వాసనకి తెలిసే నరాలు ఉంటాయి కదా, అవి రూఫ్ లో ఉంటాయి. సో ఆ రూఫ్ ఏరియాని కవర్ చేస్తూ ఏమైనా పాలిప్స్ లాగా, అంటే ముక్కులో కాయలు, నీటి కాయలు అంటాం కదా, అలా ఏమైనా వచ్చి అవి మనకి స్మెల్ పర్సెప్షన్ వచ్చే ఏరియాని బ్లాక్ చేస్తూ ఉంటే అప్పుడు మీకు సర్జరీ చేసి ఆ పాలిప్స్ ని రిమూవ్ చేయడం ద్వారా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆఫ్టర్ సర్జరీ మీకు మళ్ళీ స్మెల్ రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా కాకుండా పాలిప్స్ ఏమీ లేవు, ఓన్లీ డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ మాత్రమే ఉంది అంటే డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్, అంటే కొంతమందికి యాంటీరియర్ గా ఉండొచ్చు, పోస్టీరియర్ గా ఉండొచ్చు, ఎస్ షేప్ డీవియేషన్స్ ఉండొచ్చు. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ ని కరెక్ట్ చేసుకుంటే స్మెల్ వస్తుందా అంటే అది చెప్పలేం సార్. 100% మనము ఓన్లీ సెప్టల్ డీవియేషన్ ని కరెక్ట్ చేస్తే స్మెల్ వస్తుంది అన్నదైతే గ్యారంటీ లేదు. సో ఈ డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ అన్నది ఒకవేళ మనకి ఈ బోన్ బెండ్ అయిన ప్లేస్ గనక ఆల్ఫాక్టరీ ఏరియాని కవర్ చేస్తూ ఉండి దానివల్ల మీకు స్మెల్ తగ్గితే మాత్రం అప్పుడు మనకి సర్జరీ చేయడం వల్ల ఛాన్సెస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ విల్ బి లిటిల్. లైక్ అది కూడా ఇమీడియట్ గా కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆఫ్టర్ సర్జరీ అయితే వస్తుంది. బట్ మీకు వేరే ప్రాబ్లం ఏమీ లేకుండా, అంటే నోస్ బ్లాక్ ఏం లేకుండా ఓన్లీ ఫర్ స్మెల్ అంటే మాత్రం ఫస్ట్ మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ విత్ సమ్ నాజల్ స్ప్రేస్ అది ఇచ్చి చూస్తాము. దాంతో ఇంప్రూవ్ అయిందా లేదా అన్న దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ అబౌట్ ద ఫర్దర్ మేనేజ్మెంట్.